హాయ్ అండి, బాగున్నారు అందరూ. ఇది మా చేపల చెడ్డు. ఇది మాకు డ్వాక్రా గ్రూప్లల్లో పెట్టించిర్రు. చూడండి, ఇది చేపలు ఉన్నాయి, మొట్ట చేపలు ఇవన్నీ కొరమేను అంటారు కదా. సంఘంలో మేము అప్పు తీసుకొని పెట్టుకున్నాము. 2.5 లక్షలు పట్టింది దీనికి మాకు. మొత్తానికి ఇందులో 1000 చేపలు వేసుకోవచ్చు. ఇది ఈ ట్యాంక్లో 1000 చేపలకు అవైలబుల్ ఉంటుంది. 15,000 లీటర్లు ఉంటాయి ట్యాంకులో వాటరు. ఈ షెడ్కి ఏమో మాకు 50,000 ఖర్చు వచ్చింది. రేకులకు, జాలికి, నెట్టుకు, మన తర్వాత బయట కూడా ఫెన్సింగ్ ఉంది. అన్నిటికి కలిపి 50,000 వచ్చినప్పుడు. ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు చేపలు బాగానే ఉన్నాయి. ఇవి 8 నెలలకు ఒకసారి మనం అమ్ముకోవచ్చు. ఇవి ఎక్కువ మటుకు మనం ట్యాంకులోనే కాదు, మనం 4 నెలలు ట్యాంకులో పెంచుకోవాలి, మళ్ళీ 4 నెలలు పాన్లో పెంచుకోవాలి. అయితే మనకు తొందరగా మనకు కేజీ సైజు వస్తాయి. ఇవి మట్టిలో దాక్కునే స్వభావం ఉంటుంది అన్నట్టు మొట్టి చేపలకు. అందుకనే ఇవి 3 నెలలు ఇందులో, తర్వాత బయట బయట పాన్లో వేసుకోవాలి. ఈ చేపల్ని మనం పెంచితే లాభం ఏంటంటే, మనకు కేజీ వచ్చేసి 300 నుంచి 400, 500 దాకా అమ్ముకోవచ్చు. దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దానికోసమని మాకు కొంచెం లాభంగా ఉంటుందని పెట్టించారు. ఇది కామారెడ్డి కలెక్టర్ సార్ పెట్టించిండు. అంటే లేడీస్కి మాత్రమే, ఎందుకంటే ఖాళీగా ఉండే హౌస్ వైఫ్ల కోసమని. ఇంటికాడనే ఉండి చేసుకోవచ్చు. చేన్లో ఒక ట్యాంక్ వేసుకొని పక్కన పాన్ తీసుకొని టైం టు టైం దాన వేస్తూ ఉంటే అవి ఇక మనం చూస్తూనే ఉంటాం, అవి పెరిగిపోతూనే ఉంటాయి అట్లా అన్నట్టు. దాననేమో దాన కూడా ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నది, కామారెడ్డిలోనే దొరుకుతుంది. ఘోరమైన దానం, ప్రోటీన్ ఎక్కువ ఉండే దానాన్ని వాడతాం. ఈ చేపల్ని ఎక్కువ రేటు పెట్టి కొంటారు, ఎందుకంటే ఇది బాగుంటాయి, అందరికి నచ్చుతాయి ఈ చేపలు. ఈ నెట్ ఏమో ఇది వల మా మామయ్యని అల్లిండు. ఇట్లాంటి మా ఇంట్లో మస్తుగా ఉన్నాయి. ఈ సైజుని బట్టి అల్లుతారు అన్నట్టు. ఇక నీళ్ళు ఎక్కువ అయినప్పుడు ఇవి పైకి దుంకిపోతాయని దీని మీద కట్టినవి ఈ వలని, చేపల వలని. అది ఇవి ఇలా ఆడుతున్నాయి చూడండి, ఇవి చేపలు ఉన్నాయి. అంటే మొన్న మిర్గం అప్పుడు మేము ఇందులోకి చేపలు కొన్ని అమ్మేసినాం, అందుకనే తోడేమున్నాయి ఇందులో. లేకపోతే ఇవి బగ్గ కనిపిస్తుంది. ఎక్కువ మొత్తానికి అమ్మేసినాము. ఇవి కొద్దిగానే ఉన్నాయి, ఇంట్లో ఉండొచ్చు ఒక 50-60 ఉండొచ్చు అంతే. మనం మిర్గం నాడు అమ్మేసింటిమి. అది ఇక సీజన్ కదా, మిర్గం అప్పుడు అమ్ముకుంటే మనకు రేట్ కూడా ఎక్కువ వస్తుంది. చూడండి, అవి ఆడుతున్నాయి. దానా తినే టైం అయిపోయింది, అప్పుడు వేసినాం దానా, తిన్నాయి, అందుకని ఆడుతున్నాయి. ఇవి చూసినా కానీ సైలెన్స్గా ఉన్నాయి. మేము పోయినా కానీ ఒక్కొక్కసారి భయపడి దాక్కుంటుండే. ఈ రోజు అయితే సైలెన్స్గా ఉన్నాయి, మంచిగా ఆడుతున్నాయి. మీరు కూడా ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. తక్కువ పెట్టుబడిగా మేము సంఘాలలో తీసుకున్నాం కాబట్టి నెల నెలకు కడుతూ ఉంటాము. పాండ్ పక్కన దవ్వుకున్నాము, ఇటు సైడ్ పాండ్ ఉంది. వర్షాకాలం ఫుల్ వస్తాయి నీళ్ళు, ఇందులో మొత్తం నిండిపోతుంది. మాకు 8 నెలలు ఉంటాయి వాటరు. తర్వాత ఇక 4 నెలలు కొంచెం కష్టము. ఇక దీని నిండుతాయి. పక్కన చెరువు ఉంటుంది, ఇలా వాటర్ అయితే ఫుల్గా నిండుతుంది. అటు సైడ్ మా చేని అంత వరేస్తాము. ఇందులో అయితే కడీల గాడి దాకా వస్తాయి నీళ్ళు. ఇప్పుడైతే ఎండిపోయింది. ఈసారి 52 డిగ్రీల దాకా కొట్టింది కదా ఎండ, ఇక లేదు, నీళ్ళు ఎండిపోయినాయి. బోరు కూడా సన్నం పోస్తుంది, అయినా కానీ కొంచెం గట్టెక్కిచ్చింది ఈసారి. మేము భయపడినాం బోరు పోస్తుందో పోదని. ఇది మా బావి, ఇక కింద బండనే ఉంది, కొద్దిగానే ఉంది. బావి కూడా లోతు ఎక్కువ లేదు. దాన్ని పక్కనే పాన్ తీసుకున్నాం, అది ఇది కంబైండ్ అయిపోయింది. ఆ సైడ్ చెరువు ఉంది, చెరువుకు మా చేనే ఒడ్డు కట్టలా ఉంటుంది. అది నిండినప్పుడు ఇంట్లోకి వచ్చేస్తాయి నీళ్ళన్నీ.
దీని నిండా అయితే నీళ్ళు ఈడి దాకా వచ్చేస్తాయి. నేను నిల్చున్న దగ్గర దాకా వస్తాయి నీళ్ళు. ఇటు గడ్డి జొన్న, అటు కూరగాయ చెట్లు ఉన్నాయి, గోంగూర ఉంది, గోరుచిక్కుడు పెట్టినాం. ఈ చేపల నీళ్ళతోటే పారిస్తాం అన్నట్టు. మీరు పెట్టుకోవాలనుకుంటే ఇట్లాంటిది ఇంటికాడ ఉండి హౌస్ వైఫ్ ఇది బంగ్లా పైన కూడా పెట్టుకోవచ్చు. నీళ్ళు బయటకు వెళ్ళే ఫెసిలిటీస్ ఉంటే మీకు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే బీబీసీలో వచ్చింది మా షెడ్ గురించి. అందులో ఫిష్ ఫార్మింగ్ ఆన్ రూఫ్ అని కొడితే వచ్చేస్తుంది. మా ఇప్పుడే ఇవి డ్వాక్రా మహిళలు పెట్టిరు కాబట్టి అందులో బీబీసీలో కూడా వచ్చింది. మీరు ఎవరైనా సెర్చ్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే లాభమే ఉంటుంది. మనం చూస్తుండగానే పెరిగిపోతాయి. మనం అట్టిగానే కాకుండా మనం చేనులకు కూడా వస్తాం కదా, చేనులో పని చేసుకోవచ్చు, అట్లనే వీటిని కూడా చూసుకోవచ్చు. టైం టు టైం దానా వేస్తే అయిపోయాయి. దీనికి దానా ఎప్పుడెప్పుడు అంటే మనం ప్రొద్దున 7 నుంచి 7 గంటలకు ఒకసారి, 9కి ఒకసారి, 12కి, 3కి, సాయంత్రం 6కి అట్లా వేయాలి. ఇక మనం చేనులోనే ఉంటాం కాబట్టి ఇక వేసుకోవచ్చు. నీళ్ళు మాత్రం 2 రోజులకు ఒకసారి మార్చేయాలి. ఒక 75% తీసేసి 25% ఉంచి మిగిలిన నీళ్ళు పట్టుకోవాలి. ఒక ఎన్ని నీళ్ళు అంటే ఒక 15,000 లీటర్ల ట్యాంక్ కాబట్టి 10,000 లీటర్లు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువనే ఉన్నాయి. నీళ్ళు ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉండే. థ్యాంక్ యూ వాచింగ్.